Hello, hi friends, good morning. So welcome back to my channel ARK Travel of Day 5. గోవాలో ఈరోజు థర్డ్ డే. నేను మొన్న నైట్ రీచ్ అయిన ఉండే. నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయినాను అండ్ నా ఫోన్ వర్క్ వెళ్ళిపోయింది ఫోన్ చేయడానికి ఆఫీస్ కాల్స్. సో దాంట్లో నేను హాఫ్ డే పోయిన ఉండే. నిన్న వాస్కోలో కొన్ని లోకల్ ప్లేసెస్ బైనా బీచ్, అక్కడ వాస్కో సీ పాయింట్ అవన్నీ కవర్ చేసిన. అండ్ నిన్న నైట్ బాగా పోయిన ఉండే. సో అక్కడ నైట్ లైఫ్ ఎట్లుంటుంది, పార్టీ మూడ్ ఎట్లుంటుంది అవన్నీ చూద్దామనేసి నిన్న నేను నైట్ బాగా పోయినా. నేను సార్ చాలా లేట్ అయిపోయింది వచ్చారు. అండ్ ఈరోజు నేను మ్యాక్సిమం నైట్ టైంలోనే రోడ్స్ కవర్ చేసినాను. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే డే 5 నార్త్ గోవా ఎక్స్ప్లోర్ చేస్తాను. యాక్చువల్ దూద్ సాగర్ కూడా ప్లాన్ ఉంది లంచ్ తర్వాత, మరి అది అవుతుందో లేదో చూడాలి. బట్ ఇప్పుడైతే నేను ఇక్కడ రోడ్స్ ఎట్లున్నాయి, ఏమేమి బీచెస్ ఉన్నాయి, సో బాగా బీచ్, కలన్ గేట్ బీచ్, ఇవి కవర్ చేస్తా, కొన్ని ఫోర్ట్స్. సో లెట్స్ ఎంజాయ్ ది రోడ్స్ ఆఫ్ గోవా. థ్యాంక్ యూ. ఎవరేమన్నారు? మీ పేరేం పేరన్నా? రాజేష్. సో రాజేష్ అన్న ఇక్కడ ఐ థింక్ గత 10 ఏళ్ళ నుంచి ఉంటారా గోవాలో? 15 ఇయర్స్ నుంచి ఉంటారు. ఓకే. సో మేము హోటల్ లా ప్లాజాలో ఉన్నాం. సో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, మేము కూడా హ్యాపీ. సో నార్త్ గోవాలో ఏమేమి చూడొచ్చు అన్న ఇంపార్టెంట్ ప్లేసెస్? ఓల్డ్ గోవా. ఓకే ఓకే. బీచెస్ బాగా కలన్ గేట్. ఓకే. ఆహా. బిజినెస్ మ్యాన్ షూటింగ్ సెంట్రల్ జైలా? ఇప్పుడు వెళ్ళొచ్చా జైలుకి? వెళ్ళొచ్చు. రాజ్భవన్. ఓకే. ఓకే ఓకే. దన్నపాల ఎంత దూరం ఇక్కడ నుంచి? పంజం సైడేనా? ఓకే. ఇక్కడ వాస్కోలో ఏమేమున్నాయి? బైనా బీచ్ వెళ్ళాను నిన్న నేను. ఓకే. స్కూబా డైవింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ? స్కూబా డైవింగ్ అదే నీళ్ళ లోపలికి వెళ్ళి చేపలు చూస్తా చూడండి. మ్యూజియం కూడా ఉందా? బగ్మల. ఓకే. సౌత్ గోవా? ఓకే సరే, నేను వెళ్ళేసి వస్తానా. ఓకే. ఎందుకంటే నిన్న మొన్న నాకు నైటే వెళ్ళాల్సి వచ్చింది, డే టైంలో వెళ్ళలేదు. సో రోజులు ఎంజాయ్ చేసుకొని వస్తా. థ్యాంక్ యూ, బాయ్. ఓకే. కార్డ్ ఇచ్చేయండి కింద. ఓకేనా? మాస్టర్ కీ ఉందా? దీనిది కవర్ ఎక్కడ ఉందో చూడాలి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. టైమ్ 11:36. యాక్చువల్గా అయితే యాజ్ పర్ మై ప్లాన్ ఐ వాజ్ సపోజ్ టు స్టార్ట్ ఎట్ 7:30. 6:30కి అలారం పెట్టినుండే. 7 వరకు రెడీ అయిపోతే 7 to 7:30 బ్రేక్ఫాస్ట్. 7:30కి బయలుదేరాలనుకున్నాం, బట్ ఇట్ ఈస్ 11:37. 4 hours డిలే. సో ఎనీవేస్ పోదాం, పోయా రోడ్స్ ఎట్లున్నా చూద్దాము. నార్త్ గోవా రోడ్స్ చూద్దాం, ఆ బ్రిడ్జెస్ చూద్దాం. సో లెట్స్ ఎంజాయ్ ది రైడ్. అండ్ ఈరోజు 5th డే. మేడం థ్యాంక్ యూ. సో ఈరోజు డే 5. రేపు నేను ఐ స్టార్ట్ బ్యాక్ ఫ్రమ్ హలో యా. సో టుమారో ఐ స్టార్ట్ ఫ్రమ్ గోవా టు హైదరాబాద్. చలో సల్మాన్ భాయ్ బయసేస్తా. और दादा सब ठीक? ఓకే. ఇంకా బండి అడ్డమే ఉంది ఇక్కడ. సరే, ప్రాబ్లం లేదు. నా ఫోన్ కూడా ఇట్లానే ఉంది, ఫోన్ కూడా పెట్టేసిన దీనికి. గ్రేట్గా పర్సన్ నేను. సూపర్ ఇది అయితే. ఫోన్ కూడా ఇక్కడనే మర్చిపోయినా. పెట్రోల్ ఇంకేం కొట్టియలేదు. ఏమైనా కాల్స్ వచ్చినాయా? ఓకే. సో స్ట్రేట్ విల్ గో టు బాగా బీచ్. చపోరా ఫోర్ట్ అంట. ఓకే. సో బయలుదేరదాం. సో లెట్స్ గో టు బాగా డ్యూరింగ్ ది డే టైమ్. సో డే టైంలో బాగా ఎట్లుంటుందో చూద్దాం. అది పోయే ముందు ఎక్కడైతే మనం మొబైల్ రిపేర్ చేసినామో ఒకసారి అక్కడికి పోయి వారిని అడుగుదాం ఎట్లుంటుందో, ఏమేమి చూడొచ్చు నార్త్ గోవాలో మస్ట్ విజిట్ ప్లేసెస్.
So he'll also feel happy that I'm meeting him. సో టైం అయితే చాలా అయింది. ఎస్, సో ప్రతిసారి మొబైల్ తీసి పెట్టాల్సి వస్తుంది, అదొక హెడేక్. సో ఒక్కసారి మాట్లాడదాం భయ్యాతోని. ఫోన్ అయితే ఇక్కడ నుండి ఏం కాదు. ओके भैया नहीं है पीछे शॉप में आएंगे अभी. ओके मोबाइल आने ఉంది. खड़ा भैया 2 मिनट आपसे बात करके जाना है. ओके ఓకే సో ఇప్పుడు మనం వాస్కోలో ఉన్నాం. వాస్కో నుంచి పంజిమ్ పోతున్నాం. పన్నాజీ క్యాపిటల్ ఆఫ్ గోవా. సో ఇక్కడ ఒక పాత చర్చ్ ఉన్నది, వెరీ ఓల్డ్ చర్చ్. సో ముందు మీకు బస్ స్టాండ్ కూడా చూపిస్తా. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అసలు ఏం బాగాలేదు. బస్సెస్ ఉన్నాయి కానీ దానికి ఒక టైమింగ్ ఉంటుంది. మన దగ్గర ఏపీ తెలంగాణలో ఉన్నట్టు బస్సులు ఉన్నాయి. అండ్ ఆటోలు కూడా చాలా కాస్ట్లీ. జస్ట్ 20 కిలోమీటర్స్కి వీళ్ళు 700 to 800 తీసుకుంటున్నారు. ట్యాక్సీ కూడా అంతే 900, 1000. అదే ఓలా ఊబర్ అయితే 300-400 అయిపోతుంది. బైక్ ట్యాక్సీ కూడా ఉంది, అది కూడా చాలా టూ కాస్ట్లీ. ర్యాపిడో ఏం లేదు ఇక్కడ, మామూలుగా లోకల్ బైక్ ట్యాక్సీ. నిన్న పంజిమ్ నుంచి బాగా 18 కిలోమీటర్స్ అయితే వాడు 350 అడిగిండు పర్ హెడ్. అండ్ బైక్ రెంట్స్ కూడా ఇస్తే వాళ్ళు 3 days 4 daysకి ఇస్తారంట. సో వెరీ కాస్ట్లీ. గోవా ఈజ్ వెరీ కాస్ట్లీ. లూటింగ్ పీపుల్. సో ఈరోజు 4th December 2021. నిన్న ఫీస్ట్ ఉండే ఓల్డ్ గోవాలో. సో నిన్న స్టేట్ హాలిడే వాళ్ళకి. అండ్ నేను పెట్రోల్ పోపించింది రిజర్వ్లోకి వచ్చింది. సో అక్కడన్నా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా. సో ప్రస్తుతానికైతే వెదర్ బాగుంది. వెదర్ అంటే మధ్యలో కొంచెం జర ఎండ షార్ప్గా ఉంది. బండి నడిపిస్తే జర గాలి తగులుతుంది కానీ లేదంటే ఉబ్బరమే ఉంది. కొంచెం హ్యూమిడ్ అవుతుంది వెదర్. సో ఈరోజు నా ప్లాన్ ఏంటంటే జస్ట్ ఒక పంజిమ్ సిటీ ఎక్స్ప్లోర్ చేస్తా. నేను ఏదైనా ప్లేస్కి పోయి జస్ట్ అక్కడ టైం ఏం స్పెండ్ చేయను. ఐ జస్ట్ వాంట్ టు రోమ్ ఇన్ గోవా. పంజిమ్, నార్త్ గోవా, తర్వాత సౌత్ గోవా. ఓల్డ్ గోవా తరఫు పోతానా లేదా నాకు డౌటే, కానీ వీలైతే ట్రై చేస్తా. అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే గోవా కొంచెం ఇది గోవా షిప్ యార్డ్. అన్ఫార్చునేట్లీ బస్ స్టాండ్ కూడా వెనకనే పోయింది. ఐ థింక్ దబోలిం బస్ స్టాండ్. ఎయిర్పోర్ట్ పేరు దబోలిం. సో మధ్యలో కొంచెం ఘాట్ సెక్షన్ వస్తుంది. నాకు బాగా నచ్చింది గోవాలో అంటే బ్రిడ్జెస్. వర్క్ చాలా బాగా నడుస్తుంది. సో బిగ్ బ్రిడ్జెస్, లెందీ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల మనకు ఫ్యూచర్లో తొందరగా రీచ్ కావచ్చు ఏదైనా ప్లేస్ పోవాలంటే. సో ఇక్కడ ఏదో రాసి ఉంది, 3 అస్తమా ఇన్ 3 days. ఒకప్పుడు అస్తమాకి అసలు మందే లేకుండే.
సో మేబీ డిసెంబర్ ఆర్ జాన్లో ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో అందరు బిజీగా ఉన్నారు. సో నా సజెషన్ ఏంటంటే వస్తే ఇక్కడికి నవంబర్, డిసెంబర్, జనవరిలో రండి గోవాకి. అండ్ వీలైతే కొంచెం దూరమే స్టే చేయండి. అడ్వాన్స్ బుకింగ్ ఉంటే బెటర్. ఇంకా అకామిడేషన్ చాలా కాస్ట్లీ ఉంది. మినిమం చూపిస్తుంది అందులో ఆన్లైన్ 1000-1200 నుంచి. కానీ మేముందైతే లపాజ్ హోటల్. లపాజ్లా పర్ హెడ్ సింగిల్ ఆక్యుపెన్సీ అయితే 3 స్టార్ హోటల్. అది 6000 రూపీస్ రూమ్ రెంట్. కానీ మాకు ఆఫర్లో 3700కి వచ్చింది. ఎక్స్ట్రా పర్సన్ యాడ్ అయితే 750 విత్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా. సో నేను ఈరోజు బుక్ చేసిన రూము నాకు 2 పర్సన్స్కి 4208 అయింది. స్ట్రేట్ పనాజీ, మార్గావ్. ఈ రోడ్లో నేను ఆల్రెడీ ఒకసారి వచ్చిన. సో ఇక్కడ నుంచి రత్నగిరి 310 కిలోమీటర్స్. సో ఈ రోజుకి మనది 1000 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ అవుతుంది. సో మనం క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా పంజిమ్. వీళ్ళు లోకల్స్ దీన్ని పంజిమ్ అంటారు, యాక్చువల్గా అయితే పనాజీ. ట్రాఫిక్ ఏం లేదు. ఇక్కడ క్రూజ్ కూడా ఉంది. క్రూజ్లో క్యాసినో ఆడతారు. సో ల్యాండ్ పైన అలౌడ్ లేదు కదా క్యాసినో. సో వాళ్ళు జస్ట్ ఎంట్రీ ఎంత ఉంటుంది, 2000, 3000, 4000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీలోనే ఫుడ్ కూడా ఇస్తాడు. సో ఆ షిప్లో తీసుకొని పోతారు, ఫెరీలా. పెద్ద షిప్లో యూ క్యాన్ ఎంజాయ్. అండ్ బాగాలా టీటోస్ లేన్ ఉంటుంది. టీటోస్ లేన్ కూడా చాలా ఫేమస్. టీటో హెన్రీ అనేసి యాజ్ ఎ అమెరికన్ కేమ్ ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్రికా. సో వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ ఏ రెస్టారెంట్. సో అట్లా టీటోస్ హెన్రీ పేరుతోనే అక్కడ టీటోస్ ఇది లేన్ ఫేమస్ అయిపోయింది. ఇట్స్ బేసిక్లీ డ్యాన్స్ అండ్ డ్యాన్స్ బార్. సో డిస్కో సెటప్ ఉంటుంది. సో ముందుకు పోయిన తర్వాత చూద్దాం ఎట్లుంటుందో. బోట్స్ కనిపిస్తున్నాయి మనకు. ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం ఒక 10-15 డేస్ ఉండాలి. ఏదో 2 రోజులకు వచ్చి అందరు గోవా అంటే ఎట్లుంటుంది అంటే బాగా బీచ్కి రావాలి, తినాలి, తాగాలి, ఎగరాలి, పోవాలి. అట్లా కాదు. గోవాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఏన్షియంట్ చర్చెస్, టెంపుల్స్, నైస్ వ్యూ పాయింట్స్, సన్సెట్ పాయింట్స్, ఫోర్ట్స్, చాలా ప్లేసెస్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్. సో నేచర్ లవర్స్కి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ సాలపురి సత్వ వాళ్ళు కట్టిరంట. ఫేమస్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ ఫ్రమ్ బెంగళూరు. సో మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్ చేసిన. మేమున్న హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో నేను 2 చిన్న పీసెస్ పరాటా తిన్నా, ఒక మసాలా దోశ, పపాయ, దెన్ క్యారెట్ జ్యూస్, వాటర్మెలన్ జ్యూస్ అండ్ కొంచెం ఉప్మా, ఒక 2 స్పూన్స్. ఇక జస్ట్ ఇప్పుడు హోటల్ నుంచి బయలుదేరే ముందు కాఫీ తాగేసి వచ్చిన. సో బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది. సో ఇక్కడ నుంచి కూడా ఏదో రూట్ ఉంది లోపలికి. ఒకవేళ అలో చేస్తే పోదాం, అలో చేయకపోతే వద్దు. చూద్దాం ఒకసారి అలో చేస్తారా లేదా. ముందు నుంచి ఉంది రోడ్. బ్రిడ్జ్ అయితే ఉంది. అక్కడ అయితే చర్చ్ ఉంది, ఏన్షియంట్ చర్చ్. బట్ ఐ థింక్ ది రోడ్ ఇస్ క్లోజ్డ్. శాన్ హోజే ఐలాండ్. ఓకే, ఇది ఆ గేట్ అనుకుంటా. కాదు, ముందు నుంచి ఉంది. ఓకే, శాన్ జసింటో ఐలాండ్. ఓకే,
వావ్. సో ఇదొక ఐలాండ్ యాక్చువల్గా, కానీ బ్రిడ్జ్ కట్టినారు. సో ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. సో జస్ట్ నేనేంటంటే ఇక్కడ రోడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఓకే, నైస్. సెయింట్ జసింటో ఐలాండ్. సో నో విజిటర్స్ అలౌడ్ పాస్ట్ దిస్ పాయింట్. బ్రిడ్జ్ అండ్ టనల్, ఫ్యామిలీ అండ్ బార్ రెస్టారెంట్. So can we go inside the church? Can we visit the church? You want to go around there? Yeah. It's not allowed? So then you know. Okay, it's in ruins. It's in ruins. You can go. You just go. Pardon me? I said you can go. Nobody will stop. Okay. It was only put in there when the COVID thing first. Oh, okay. It's been there. Okay. Yeah. Actually, I'm from Hyderabad, so I'm just exploring all the roads. I see that everybody that comes here is from overseas, from another state. Yeah. So I'm just exploring all the roads and forts, ancient churches. Well, yeah, you can go around. It's a pity that I don't have time, but I would have taken you up to the top. No problem. I'll come again next time. So this is my first visit to Goa. Some 2,000 kilometers ride. You rode all the way from Hyderabad. Yeah. I'm exploring from Hyderabad, Telangana, then Maharashtra, now in Goa. So tomorrow I'll start towards Karnataka. Yeah, right. Thank you, sir. Take care. Have a nice day. Yeah. So idoka ancient church. Wow, so beautiful. సో ఇక్కడ అలౌ చేస్తారా లేదా చూడాలి. ఓకే, ఇట్స్ క్లోజ్డ్. ఒకసారి ఇక్కడ నుంచి ఓపెన్ ఉందా చూద్దాం. Okay, it's very ancient. Okay, చాలా పాతది అనుకుంటా, పోర్చుగీస్ చర్చ్. బట్ స్టిల్ టేక్ సమ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని బయలుదేరితే ఇంకా. సో బేసిక్లీ ఇది ఒక ఐలాండ్, ఒక బ్రిడ్జ్ అక్కడ కనెక్ట్ చేస్తుంది. ఓకే, నైస్. అక్కడ ఒక బ్రిడ్జ్ కడుతుంది చూడండి. ఓకే, సో నైస్. సో ఇది సెయింట్ జసింటో చర్చ్, వెరీ ఓల్డ్ చర్చ్. ఓన్లీ సెరమనీస్ అప్పుడు ఓపెన్ అవుతుందంట. అండ్ ఇది పంజిమ్ నుంచి ఎయిర్పోర్ట్ పోతుంటే మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది సెయింట్ జసింటో చర్చ్ ఇన్ సెయింట్ జసింటో ఐలాండ్. సో ఇది ఒక క్యాథలిక్ చర్చ్. అండ్ బాగుంది, ప్లెజెంట్ ప్లేస్. సూపర్. సో యాక్చువల్గా ఇక్కడ మన గ్రూప్ ఆఫ్ చర్చెస్ కూడా పార్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో అక్కడికి కూడా పోతా. బాగా బీచ్ ఈవినింగ్ టైంలోనే పోతా, ఎందుకంటే ఈవినింగ్ సన్సెట్స్ అక్కడ బాగుంటాయి. సో
స్ట్రైట్ టు ఓల్డ్ గోవా వెళ్ళిపోదాం. అక్కడ ఫీస్ట్ కూడా ఉందంట. ఓల్డ్ గోవా పోయి అది ఎక్స్ప్లోర్ చేద్దాం, అది ఇంపార్టెంట్ మనకి. హాయ్ ఫ్రెండ్స్, నేను మధ్యలో వ్లాగ్ చేసినప్పుడు మైక్రోఫోన్ కనెక్ట్ చేయడం మర్చిపోయినాను, డెడికేటెడ్ మైక్రోఫోన్ మన గోప్రోకి. సో బాగా నాయిస్ పికప్ అయిపోయినుండే. సో దానివల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో నేను యాక్చువల్గా ఈరోజు రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నేను బాగా బీచ్ డే టైంలో ఎట్లుంటో చూద్దామని పోదామని అనుకునుండే, కానీ తర్వాత ఇక ఆడ పోయినా పెద్దగా ఏమి ఉండదు. సో ఓల్డ్ గోవా బాగుంటుంది, చర్చెస్ చాలా ఫేమస్ అని చెప్తే అక్కడ పోదాం డిసైడ్ అయినా. కొన్ని డీటెయిల్స్ మీకు వ్లాగ్లో నేను షేర్ చేయలేదు. మన పంజిమ్ సెంటర్ నుంచి ఓల్డ్ గోవా వచ్చేసి 10 కిలోమీటర్స్, ఒక 20 మినిట్స్ పడుతుంది. అండ్ గోవా ఎయిర్పోర్ట్ నుంచి నియర్ అబౌట్ 28 కిలోమీటర్స్. అండ్ గోవా ఎయిర్పోర్ట్ వచ్చేసి డబోలింలో ఉంది. అండ్ అదేవిధంగా వాస్కోడి గామాలో రైల్వే స్టేషన్ ఉంటుంది. సో రైల్వే స్టేషన్ నుంచి కూడా నియర్ అబౌట్ 27 to 28 కిలోమీటర్స్. సో జర్నీ వచ్చేసి అరౌండ్ 45 మినిట్స్. తప్పకుండా మీరు అందరూ ఓల్డ్ గోవా విజిట్ చేయాలి. ఓల్డ్ గోవాలో చాలా ఫేమస్ చర్చెస్ ఉన్నాయి. యాక్చువల్గా చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా అనేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. 1986లో ఇది ఇన్స్క్రైబ్ అయ్యింది. సో చాలా బాగుంటుంది, మస్ట్ విజిట్. ఇంకోటి ఏంటంటే ఇదంతా పోర్చుగీస్ వాళ్ళు కట్టించినారు. ఓల్డ్ గోవా కూడా యాక్చువల్గా పోర్చుగీస్ వాళ్ళ క్యాపిటల్ అన్నమాట. అండ్ ఇంక్లూడింగ్ ఏషియాలో కూడా గోవానే క్యాపిటల్ ఆఫ్ పోర్చుగీస్ కాలనీస్. సో నేను ఇంకా ముందు వ్లాగ్స్లో మీరు చూస్తారు ఎంత బాగుంటాయి ఆర్కిటెక్చర్. సో నేను మళ్ళీ ముందు కూడా కొంచెం వాయిస్ ఓకే. గూగుల్ మ్యాప్స్లో అయితే ఆ రోడ్ చూపిస్తుంది, కానీ అది చిన్న రోడ్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో నేను హైవేలోనే పోతా. టోటల్ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి చర్చ్ 26 మినిట్స్, 12 కిలోమీటర్స్. సో అక్కడికి పోదాం ఇప్పుడు. ఇక్కడ వీలైతే కొంతమందితో మాట్లాడి ఇంకా హిస్టరీ తెలుసుకుందాం. ఎట్లా గూగుల్ అయితే చదువుతున్నాను నేను. సో టోటల్గా అయితే ఇక్కడ నేను 3 నైట్స్ ఉంటున్నాను. 3 నైట్స్ 3 డేస్. సో మొన్న నైట్, నిన్న నైట్, ఈరోజు నైట్. సో ఆల్రెడీ మన ఈరోజు 3rd డే. బట్ నెక్స్ట్ టైం గోవాకు అట్లీస్ట్ ఒక 5 రోజులను ఉండాలి. తెలిసిన వాళ్ళు ఉండాలి. బేసిక్లీ అకామిడేషన్ కూడా కాస్ట్లీ ఉంది. ఓకే. సో ఇక్కడ చిన్న కొంచెం లైట్గా కొండలు కట్ చేసి బ్రిడ్జ్ చేస్తున్నారు. వెరీ వైడ్ బ్రిడ్జెస్. సో ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్ పోవడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. పంజిమ్ టు వాస్కో. చాలామందికి ఒక టెన్షన్, చాలామందికి ఫ్లైట్స్ కూడా మిస్ అవుతున్నానంట దీనివల్ల, ఈ రోడ్స్ వల్ల. ఇక్కడ సో మ్యాక్సిమం క్యాబ్సే ఉన్నాయి ఈ రూట్లో అంతా, బైక్స్ చాలా తక్కువ. సో ఇప్పటికైతే నేను 2700 to 2800 రూపీస్ పెట్రోల్ ఓపించిన, అరౌండ్ 26 లీటర్స్ ఓపించిన. అండ్ మనం 1000 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. ఫస్ట్ టైం మా ఇంటికాడ యాప్రాలో ఓపించిన. అప్పుడు సమ్ 17 లీటర్స్కి సమ్ 1880 ఎంతనో అయింది. అండ్ తర్వాత మహారాష్ట్రలో ఓపించిన 8 లీటర్స్, సమ్ 900 చేంజ్ అయింది అనుకుంటా. సో ఓకే, నేను షార్ట్ కట్లో ఏం పోతలేను, హైవేనే ఫాలో అవుతున్నా. కానీ షార్ట్ కట్లో ఇబ్బందులు అవుతున్నాయి. కొంచెం లేట్ అయినా సరే హైవేలోనే పోదాం. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో నేను యాక్చువల్గా మన వాస్కో నుంచి ఓల్డ్ గోవాకు రూట్ ఎట్లా ఉంటుందో చూపించినాను. సో ఓల్డ్ గోవాలో చాలా మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఆ మాన్యుమెంట్స్ పేరు కూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి చర్చ్ ఆఫ్ అవర్ లేడీ
ఆఫ్ ది రాజరీ 1543లో కట్టినారు. తర్వాత సే కెథాడ్రల్ అనేసి చాలా బాగుంటుంది, అది 1534లో కట్టినారు. అండ్ మేజర్ అట్రాక్షన్ వచ్చేసి బ్యాసిలా ఆఫ్ బామ్ జీసస్, ఇది 1542లో కట్టినుండే, ఇదే మేజర్ అట్రాక్షన్. తర్వాత చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అండ్ అసిసి, ఇది 1517లో కట్టినుండే. అండ్ చాపెల్ ఆఫ్ శాంటా క్యాటరీనా, ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్, 15th centuryలో కట్టారు 1510లో. అండ్ రూయిన్స్ ఆఫ్ చర్చ్ ఆఫ్ సెయింట్ అగస్టిన్, ఇది 1597లో కట్టినుండే, మొత్తం పడిపోయింది, వన్ ఆఫ్ ది టాలెస్ట్. నెక్స్ట్ వచ్చేసి చర్చ్ ఆఫ్ ది డివైన్ ప్రొవెన్స్, ఇది కూడా 1639లో కట్టినుండే. సో ఇవన్నీ ప్లేసెస్ కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో సో చూపిస్తాను. మనం మన ఫస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ద డే బసిలా ఆఫ్ బోర్న్ జీసస్ చర్చ్కి వెళ్తున్నాం. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ చర్చెస్ ఇన్ హోల్ ఆఫ్ ఏషియా, అండ్ ఇది పార్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. 1986లో 10th సెషన్లో దీన్ని ఇన్స్క్రైబ్ చేసిర్రు. సో అక్కడ చూడండి, వెరీ ఏన్షియంట్ చర్చ్ అండర్ రూయిన్స్. సో కంప్లీట్ రూయిన్స్లో ఉంది ఇదంతా. ఓకే, సో చాలా హైట్ ఉంది, చూడండి ఎంత హైట్ ఉందో, వెరీ బిగ్, వెరీ బిగ్. ఓ మ్యాన్, 1 2 3 4 5 ఫ్లోర్స్. సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇది ఎక్కడ ఎంట్రన్స్ ఎక్కడ నుంచి ఉందో చూద్దాం ఒకసారి. From here is the entrance.